నాగశ్విన్ అనే ఒక దర్శకుడు మేమందరం తెలుగు వాళ్ళందరం కూడా ఏమిటి ఈ ఋషి ఎవరి యోగి ఎవరి సిద్ధపురుషుడు అని మేము అనుకుంటాం. మొన్న మా తోటినట్టుడు బ్రహ్మాజీ గారు బాబు నీ అరిగిపోయిన చెప్పులు పంపిస్తే కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంటాను అన్నారు. నిజంగా అండి ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ ఇంటి అబ్బాయి అయిపోయాడు కాబట్టి నేను కూడా చూస్తానమ్మా. మా ఇంటికి వస్తాడా హడావిడిగా వస్తాడు, వచ్చి గవికి నాకు చెప్పులకు ఇచ్చి లోపలికి వస్తాడు. వెళ్తే బయటికి నా చెప్పులుంటే అయ్యేసుకు వెళ్ళిపోతాడు అంటాడు. తను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చెప్పులు వేసుకొచ్చేస్తాయంట ఒక్కోసారి. ఎక్కడ సార్ అంటే ఎప్పుడు ఒక చాప్టర్ ఎక్కడో కల్కిలోనో, ఒక చాప్టర్ ఎక్కడో నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత తీయబోయే సినిమాలోనో ఆ సినిమాటిక్ యూనివర్స్లో తిరుగుతూ ఉంటుందేమో. వాట్ ఈస్ దిస్ జీనియస్? మీరు ఇంట్లో ఇంతమంది జీనియస్లను పెట్టుకుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? మీ బలం ఏంటి? మీరు నా జీనియస్ అనేది నా రోజుల్లోనే అయిపోయి ఉంటుందేమో. ఇప్పుడు వీళ్ళందరూ జీనియస్లు చూస్తా ఆనందంగా గడుపుతున్నాను అనుకుంటారమ్మా. బట్ ఐ థింక్ క్రెడిట్ వినయ్ గారికి ఇద్దాం. ఇంతమంది జీనియస్లు ఒక ఇంట పెట్టాలి అంటే అవునమ్మా, మీ జీవిత భాగస్వామికి కూడా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాలి కదా. నాగశ్విన్ అనే ఒక దర్శకుడు మేమందరం తెలుగు వాళ్ళందరం కూడా ఏమిటి ఈ ఋషి ఎవరి యోగి ఎవరి సిద్ధపురుషుడు అని మేము అనుకుంటాం. మొన్న మా తోటినట్టుడు బ్రహ్మాజీ గారు బాబు నీ అరిగిపోయిన చెప్పులు పంపిస్తే కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంటాను అన్నారు. నిజంగా అండి ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ ఇంటి అబ్బాయి అయిపోయాడు కాబట్టి నేను కూడా చూస్తానమ్మా. మా ఇంటికి వస్తాడా హడావిడిగా వస్తాడు, వచ్చి గవికి నాకు చెప్పులకు ఇచ్చి లోపలికి వస్తాడు. వెళ్తే బయటికి నా చెప్పులుంటే అయ్యేసుకు వెళ్ళిపోతాడు అంటాడు. తను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చెప్పులు వేసుకొచ్చేస్తాయంట ఒక్కోసారి. ఎక్కడ సార్ అంటే ఎప్పుడు ఒక చాప్టర్ ఎక్కడో కల్కిలోనో, ఒక చాప్టర్ ఎక్కడో నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత తీయబోయే సినిమాలోనో ఆ సినిమాటిక్ యూనివర్స్లో తిరుగుతూ ఉంటుందేమో. వాట్ ఈస్ దిస్ జీనియస్? మీరు ఇంట్లో ఇంతమంది జీనియస్లను పెట్టుకుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? మీ బలం ఏంటి? మీరు నా జీనియస్ అనేది నా రోజుల్లోనే అయిపోయి ఉంటుందేమో. ఇప్పుడు వీళ్ళందరూ జీనియస్లు చూస్తా ఆనందంగా గడుపుతున్నాను అనుకుంటారమ్మా. బట్ ఐ థింక్ క్రెడిట్ వినయ్ గారికి ఇద్దాం. ఇంతమంది జీనియస్లు ఒక ఇంట పెట్టాలి అంటే అవునమ్మా, మీ జీవిత భాగస్వామికి కూడా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాలి కదా.